రూపాయి కూడా ఇంట్లో చేయాలంట దుష్మన్ లారా మీరు. నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా. మళ్ళీ ఏం కథలు చేస్తున్నా మళ్ళీ అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. నా ఇజ్జత్ దేనికి వచ్చిన పెడితే నా మాట ఈనో ఇంటికి వస్తే కదా అని అడిగేది. అన్ని సొమ్మరాన్ని గిరిపెట్టి ఏమి ఇస్తాడు, ఏం చేయడం, ఏమి చేసుకుంటాం. పైసలు అయినాయా భయ్యా? పైసలు అయినాయి, అవి అన్ని కాదు. ఎవరికి ఇచ్చిన ఏమన్నా నేను ఆట ఇచ్చిన సిగ్గు శరమే లేదు. ఎందుకు మొత్తం టార్చర్ పెడుతున్నా ఏంది? వద్దా నేనే పిలిచిన, నువ్వు చేసిన లెక్కలకి నేనే పిలిచా. వద్దకి నువ్వు పైసా బండి పెట్టి బండి మనం మొదలు గుంచుకున్నాం. నువ్వు పైసలు రూపాయి కూడా ఇంట్లో చేయాలంట. దుష్మన్ లారా మీరు. నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా. పిలిపి ఎవరు పెట్టుకున్నా వాడు కొట్టిన వాడిని పిలిపి నేను మాట్లాడతా. రా నేను ఎందుకు వచ్చిన కడతా నేను వాడిని పిలిపి పిలిపి నువ్వు ఎట్లా గిరి పెడుతుకుంటావు? ఎవరికి ఇచ్చినావు? ఏం చేసినావు? ఇచ్చిన ఇంట్లో నువ్వు ఏమన్నా నాకు వదిన పిల్లలకి ఇచ్చిన పైసలు ఇయ్యలేదు. మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళీ ఏం కథలు చేస్తున్నా మళ్ళీ అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. ఇంట్లో అవసరం లేదని చెప్తాను పైసలు మీకు పెట్టినట్టు. మొన్న ఒక్కని గురించి వాళ్ళు 5-4 బండి ఎవరి పేరు మీద ఎట్లా గిరి పెడతావు? మరి గిరి పెట్టినా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు తెలియదు. ఇప్పుడు బండి కావాలి, ఇప్పుడు ఎవడ పెట్టినా వాడు కూడా కావాలి. పిలిపి పెడుతున్నాయి కథలు పడుతున్నావా? మాట్లాడు మీద మీద పోతున్నావు. చేసిన పని కొట్లాడే కాదు, నువ్వు మీద మీదకి ఎందుకు పోతున్నావు? మాట్లాడని చెప్పినా బండి గిరి పెట్టినావు, పైసలు ఇచ్చినా అబద్ధాలు మాట్లాడినావు. అవసరమా నీకు? వాళ్ళు వస్తానంట మాట్లాడుతాను, మాట్లాడి కథలు పడుతున్నావా? తిరుగుతున్నావా? వచ్చి కుక్కని కొట్టినా కొడుతురు. మాట్లాడి నువ్వు అన్ని పిచ్చి లెక్కలు చేస్తున్నావు. అది కాదండి, ఇజ్జత్ ఏం తీస్తలే. నీ మంచి గురించి మాట్లాడి పిలిపించారు. మీ అందరు కలిసి కుప్ప కట్టినారా? బండి పెట్టేసావు, బంగారం పెట్టేసావు. ఆ బంగారం కూడా పెట్టేసినావు అంట. వద్దే ఎట్లా ఏడుస్తుంది తెలుసా? పైసలు గిరి పెట్టినా ఏవి కమ్మలేవి ఏవి మరి ఏం పెట్టినా మా పిల్లలకు మాకు ఏవి మరి బండి గిరి పెట్టి ఎవరికి ఇచ్చినా అది కాదు వద్దే, అది కాదు. పిల్లలకు కూడా ఏమో టైం కి టైం నేను ఇస్తున్నా, స్కూల్ పంపిస్తున్నా, మళ్ళీ ఫీజులు కడుతున్నా అన్నారు. లవర్స్ లో తిరుగుతా ఉంటాడు. ఇంటికే రాడు, బరాబర్ ఇంటికే రాడు, ఇంటికే రాడు అసలు. ఇంటికి రాకపోతే ఏ మేషాలు వేస్తుండో ఎవరెమ్మడి తిరుగుతుండవు. మరి మాకేం తెలుసు? బెట్టింగ్ తినిపిస్తున్నా బతుకు నా ఇజ్జత్ దేనికి వచ్చిన పెడితే నా మాట ఈనో నీతో పాటు మా జరుగు చేయలేపుతున్నావు. ఇంటికి నడివి దండం చేసి మాట్లాడుతాను. ఆమె కూడా బాధ ఉంది. ఆయన ఎవరు కొట్టిండో మా మొగ్గని ఎవరు కొట్టినా ఆయన కూడా బాధ ఉంది. ఆమె కూడా అనుకుంటా మన పేరు బదలాం చేస్తాం ఇంట్లో. మా పేరు అయితే మేము బదలాం చేసినా అనుకో, మేము సబూత్గా నించోబెడతాం, ఇట్లా ముంచో మాట్లాడతామమ్మా. మేము ఎవరికి ఏం గలీజ్ వాళ్ళని మంచిగా ఉండని చెప్తాం. ఎవరు తెలుసు మా పేరు చెప్పి ఏడాడు పోయి ఉంటుండో. మళ్ళీ ఇంట్లో అదే చెప్తాడు మనం ఏం అడుగుతలే వద్దా ఆయనకి. ఇంటికి వస్తే కదా అని అడిగేది. అన్ని సొమ్మరాన్ని గిరి పెట్టి ఏమి ఇస్తాడు, ఏం చేయడం, ఏమి చేసుకుంటాం. సిగ్గు లేదు, ఏం లేదు. ఈయన సొమ్ములు కూడా వదులుతలేము అన్నాను. బెట్టింగ్ గీటింగ్ ఎందుకన్నా? పైసలు ఇస్తా అంటే బండి ఇప్పుడు బండి వాడు వస్తుండు, వానికి ఇప్పుడు పైసలు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? నువ్వు బట్టబడి మాట్లాడు. ఆడు ఫోన్లు ఏమన్నా తెలుసా నాకు? నుంచి పైసలు ఆడు ఫోన్లు ఏమంటుంది తెలుసా? అన్న మిట్టి ఇయ్యలే అమ్మ తోడని చెప్తున్నాడు బండోడు. ఇచ్చిన వానికి ఇయ్యలే అని చెప్తున్నాడు. కథలు వాళ్ళకు ఆడు వస్తే అంటుడు.
అన్ని అబద్ధాలు మాట్లాడుతాం, విత్తి కూడా వేయాలి పైసలు. ఒకటి సరే ఇప్పుడు వదిలే పైసలు ఇస్తా అంటుంది, షార్ట్ అవుట్ చేసుకో. ఇంకోసారి ఇప్పుడు ఆమెకి ఏం కోపం తెలుసా, నిన్ను మొన్న కొట్టిరు కదా, ఆడు ఎవడో అని విలువ అని చెప్తుంది. ఎవరు కావాలి ఇంకోసారి వండి పెట్టుకోదు, ఇంకోసారి జోలికి పోదు బెట్టింగ్ ఆడుకో. అది అది కరెక్ట్. ఆమె కూడా కరెక్ట్ అంటుంది, మళ్ళీ ఆమె బాధ లేదా? పీడ పడితే అలా కొడితే తల కూడా తిరుగుతా. నువ్వు ఓని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏంది అసలు నువ్వు ఇలాంటి తిరుగుతావు బెట్టింగ్ అనుకుంటా, బండి గీరు పెట్టుకుంటా, అసలు ఏం చేస్తున్నావు అసలు నీకే తెలవాలా. అరే ఇంటికి అవసరం లేదు. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమి మళ్ళీ ఏం మళ్ళా చేస్తున్నావు నువ్వు, ఎట్లా గిరి పెడతావు నువ్వు, ఎవరికి చెప్పి గిరి పెట్టినావు, ఏం చేసినావు, పైసలు వాడు ఇంటికి వచ్చాడు, రావు, మాట్లాడే చెయ్యవు. ముందు వద్దని అసలు ఏం చేసినావు, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు, అర్థమవుతుందా? వాళ్ళు ఎట్లున్నారు తెలుసా, ఒక్కొక్కడు చచ్చే ఫీట్ హైట్ ఉన్నారు, ఒక్కొక్కడు దున్నపోతులాగా నాకన్నా డబుల్ ఉన్నారు, ఒక్కొక్కరు మన ముఖం చూసి ఊకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు. నేను మొన్న లొల్లైతే పెద్ద పెద్ద లొల్లైతే మనమే అట్లా సంలాంచి కొట్టాడి వాళ్ళే ఉంటున్నాం. ఆ పైసలు ఏం పోరావే తర్వాత. ఏమైతే చూసుకున్నాం పోని వాళ్ళతో లొల్లి పెట్టుకున్నాం. అడుగు నువ్వు చేస్తాను పని. ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తాను? పైసలు చేయి కూడా పెట్టినావు అనుకో, పోలీస్ స్టేషన్ తీసుకొని బొక్కలు ఇరికిస్తా నీకు. ఆమెకు బాధ లేదా పాపము? నేనే పిలిపించిన, నేనే తీసుకొచ్చిన. నేనే వచ్చిన, ఏయ్, చేతులు లేపకు. నేనే వచ్చిన, ఏంది ఇంకా నేనే వచ్చినా అని చెప్తున్నావు. ఇంకా చెప్పు మరి, ఎట్లా గిరి పెడతావు మరి? నువ్వు అట్లా చేస్తున్నావు. నువ్వు అక్కడికి ఇగో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నావు? వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అవి పిలిపిస్తారు ఏందో. మాట్లాడదాం అని వాళ్ళు వస్తారంట, వాళ్ళు ఏందో. ఇప్పుడు ఆ పైసలు ఇస్తావా లేకపోతే నువ్వు మిత్తి కడతావా? బండి అయితే గుంజుకొచ్చినాము, ఇక దాని తర్వాత నీ ఇష్టం. ఇక నీ కొట్టినా ఎందుకు కొట్టినా అది అడుగుతా అంటారు. ఆవు రాదా పైసలు ఇంకోసారి అడగకు బెట్టింగ్. ఈమెయితే కొడుతుంది. హలో ఫోన్ చేస్తా. భయ్యా, నేను పాల్ మాట్లాడుతున్నా. మొన్న బండి తీసుకొని చూడు భయ్యా, పైసలు అయినాయి, అవి అన్ని కాదు. చెప్తున్నట్టు ఇగో ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోరాదు భయ్యా. కాలిపిల్లి మనం అదంటే ఎందుకు లొల్లి చెప్పు. అవన్నీ కాదు ఇక్కడ రమ్మను. నువ్వు ఎడున్నావు? మొన్న కూడా మీరు బండి ఇచ్చేసా, సరే నువ్వు ఇస్తాను, సరే నీ మాట మీద వదిలిన ఇవాళ ఇస్తాను, ఇవాళ డేట్ మళ్ళీ ఏమైంది? అవు భయ్యా, నేను ఇస్తా అని చెప్పినా, నేను ఇస్తా అంటే ఇప్పుడు నేను ఇచ్చుకుంటా పోయినా అనుకో, ఇవి అన్ని షోకులు ఇట్లనే ఉంటాయి. అందుకని డైరెక్ట్ వాళ్ళు మిస్, అందుకే డైరెక్ట్ వాళ్ళ మధ్యలోకి వచ్చినావు. సరే ఎడున్నావు, అంటే అవన్నీ మాట్లాడదు. సరే నువ్వు కూడా సరే రా భయ్యా, రా, నేను పైసలు ఇస్తాను, నువ్వు ఇట్లా ఒకసారి. ఇక మొన్న వచ్చిన బండి గుంచుకుని రాడికి రా. ఆడికే వస్తా. ఆ? ఇల్లే ఉన్నామా, ఇల్లే ఉన్నాం. 10 నిమిషాలు పడుతుంది, రా. 10 నిమిషాలు పడుతుంది. వస్తుండు. ఇప్పుడు ఆడ నువ్వు మిత్తి ఇచ్చినావు, వాడు మిత్తి ఇవ్వలేదు అని అన్నావు అనుకో, అన్న నేను తప్పు వచ్చింది అనుకో, గుర్తు గురించి చంపుతా నీకు, నేను పుల్లి చెప్తున్నాను. రాగానే లొల్లి పెడతారు తెలుసా? టోపీ వానికి ఇచ్చిన కాక వాడు ఇయ్యలే అంటాడు, వాడు వాడు మొన్న బియ్యలే అంటున్నాడు. వాడు మొన్న బి అంటున్నాడు. నువ్వు చేసే లెక్కలకు నువ్వు నిజం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. అయితే రానియాడు, వాడు వచ్చినాక వస్తున్నా తెలుసా? మొత్తం ధమాక్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళ ముంగట అర్థమైందా? వాళ్ళ ముంగట నా ఇజ్జత్ కాదు ఇప్పుడు నువ్వు చేసే లెక్కలు ఎట్లా చెప్తున్నావా? మొత్తం అన్ని పనికిరాని లెక్కలు చేస్తావు అన్ని. వాళ్ళ ముంగట నా ఇజ్జత్ చేయకు, నువ్వు పర్సన్ చేయకు. అరే ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావా? ఏమైందన్నా? పైసలు ఏమో ఇవ్వలే అంటున్నాడు. ఏమైనా ఇయ్యలేదని చెప్తున్నా భయ్యా. ఇంకొకడు రాలేడు, ఇంకొకడు ఎవరు ఇచ్చిన పోయి ఎవరికి ఇచ్చిన వచ్చింది కదా. బండి లేదని తెలియదా నీకు? అమ్మా నీకు కట్టు మరి. ఉన్నాడు కదా, ఆయనకు ఆయన క్యాష్ పోయి ఇచ్చింది ఒకసారి మంచిగా కనుక్కో. మీ ముంగనే మాట్లాడినా భయ, ముంగనే చెప్పించిన మా ముంగనే టైగర్
టైగర్ గారు అంటే మరి ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు భయ్? మొన్న నుంచి ఏం మాట్లాడుతున్నావు? మరి ఏమేమి పైసలు ఇస్తాను కదా మళ్ళీ గడువు మళ్ళీ కొట్టడానికేనా? ఎవరికి మొన్ననే వేయలేడని నీ ముంగనే మాట్లాడి చేస్తున్నారా? మళ్ళీ మీ మీకు వస్తున్నావా? మీ మీకు వస్తున్నారా? మాట్లాడాలి మరి పైసలు ఇచ్చాలి ఇవన్నీ ఎందుకు? గ్యాంగ్ కొట్టాడని గ్యాంగ్ మెయింటైన్ చేస్తా ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నా పైసలు ఇస్తాను ఈ మరి ఎందుకు కొడతారు? మాట్లాడుతున్నావు మరి ఏమడుగుతున్నావు? పైసలు ఇచ్చి మాట్లాడు, పైసలు ఇచ్చి మాట్లాడు, పైసలు ఇచ్చి మాట్లాడు, పైసలు ఇచ్చి మాట్లాడు. చెప్పావా ఎట్లా చేస్తావు అంటే పైసలు ఇవ్వాలా? పైసలు ఇస్తున్నాడు పైసలు పైసలు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఇయ్యలే అని చెప్పినామ్మా. ఇయ్యలేడు. ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఫోన్ చేయి. ఎవరికి ఇచ్చినావు? అరే చేయలేంటే ఇయ్యలే అని చెప్పిండు. మొన్న మొన్న మీ ముంగనే మాట్లాడినప్పుడు ఏం చేసారు? ఏమంటుండు? అబద్ధాలు తాగున్నాడు. అని చెప్తున్నాడు బాబా చనిపోయింది ఎవరు అని. అర్థమైందా? నువ్వు ఫస్ట్ కనుక్కొని దాంతో మాట్లాడు. ఇంకోటి నీకు పైసలు ఇప్పిద్దామని పిలిపించినా మీకు ఇస్తున్నారు మీరు పైసలు ఇస్తాం రా బాయ్. పైసలు ఏనిగా పిలిపించారు. మాట్లాడు. అదే మాట మాట్లాడుతున్నావు. వడ్డీ సంగతి ఇస్తా. అరే వడ్డీ ఇచ్చిరా నాయనా, వడ్డీ ఇచ్చిరా చెప్తా. ఫోన్ లేపుతున్నాడు. అలా బాబాయ్ చనిపోయినాడు వాడు. చూడు కథలు ఇట్లా ఉంటాయి. ఈయన కథ సిగ్గు ఇయ్యలేడు బాయ్. ఇష్టం ఏమెందుకంటాం? ఇయ్యలేడు ఇయ్యలే అంటున్నా కదా. పైసలు ఇప్పి పోయి ఈ మరి పైసలు మరి ఎందుకు కొట్టారు? మీరు కంటే కొత్త లేదు మా వాళ్ళంతా కొత్త కొత్తలే మా దోస్తులు. పైసలు కావాలి భయ్. పైసలు ఎందుకు గల్ల పట్టుకున్నావు? ఎందుకు గల్ల పెట్టుకున్నా అంటే ఫోన్ చేస్తే ఫోన్ లేపడం మా కొట్టని వద్దా? మీడు ఏం మాట్లాడుతున్నావు? మీడు గల్ల పట్టి అని పట్టినా ఫస్ట్ లేను ఫస్ట్ ఊరు పట్టిరు బాయ్. ఫస్ట్ ఊరు పట్టిరు చూడలేను. ఇప్పుడు వచ్చి గల్లోడు పట్టిరు ఫస్ట్. ఎట్లా కొడతారన్న అమ్మా ఇప్పుడు చూస్తున్నావా? మీ ఆయన ఎట్లా చేస్తున్నావు? మీ ఆయన చూస్తున్నావు ఎట్లా చేస్తున్నావు? ఎట్లా కొడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాగానే ఎవరు పట్టి షెట్ ఉన్నారు ఆయన బట్టి అన్ని బట్టి నా ఫస్ట్ కొట్టినా ఏమైందమ్మా? నువ్వు పైసలు ఇచ్చేయలేకుంటే ఎందుకు కొట్లాడ? మీకు పైసలు ఏరు మరి ఏదో మాట్లాడు. నీ మాట కాదా? నీ మాట కాదా? మొన్న నువ్వు మాట నువ్వు వచ్చినా ఎప్పుడు వచ్చి మాట్లాడా? పైసలు తీసుకొని ఇంటి దగ్గర రా. ఎందుకు రావాలా? అంతే రారు. गाड़ी लेके चल जाएंगे चलो। हाँ देखेंगे हम भी पेट्रोल डाल के जला देते। हाँ पेट्रोल डाल के यहाँ जला देते गाड़ी। गाड़ी पूरा लेके चलो जी. पूरा तमाशा कर रहे బండి తీసుకొని ఆడికి ఎట్లా వచ్చి తీసుకో చూద్దాం. 2 సార్లు తమాషా నాడు. నీకు రమ్మని వచ్చి నీకు వచ్చి నా దగ్గర గిరి పెట్టని చెప్పిన. ఇంటికాడకు వచ్చిన 20,000 తీసుకున్నా. అవును తీసుకున్నావు. ఇన్నో మీ వానికి వడ్డిచ్చిన
నువ్వు వాడు వడ్డీ ఏమన్నాడు ఇవ్వలేవని చెప్తున్నా అంటే మళ్ళీ నువ్వు ఇచ్చినావు అంటారు బాయ్. అరే ఇచ్చినా భయ అని ఇంటి కాడకు వచ్చి నువ్వు మొన్న కూడా అనుముగానే మాట్లాడినా కదా, మొన్న కూడా అనుముగానే మాట్లాడిపించినా కదా బాయ్. మీ దోస్తులు వచ్చారు కదా మీరు, ఇప్పుడు చెప్తున్నా అసలు ఇంకోసారి ఇగో ఈయనకి తెలియలేదు. అవుతుంది ఇంకోసారి వచ్చినానుకో మేమే గుడ్డ వాళ్ళకి పంపిస్తాం భయ్యా. బల్దెంగులు ఇది మాత్రం కుళ్ళే చెప్తున్నాను. ఇప్పుడు నీ ముంగట చెప్తున్నా, ఇంకోసారి వచ్చినానుకో మనోడు మా దగ్గరికి మంచిగా ఉన్నది చెప్తున్నా కదా నేను. పిఎస్కి కంప్లైంట్ దీని మీద కాదరా ఇంకోసారి రావద్దు ఇప్పుడు మా దగ్గర కుళ్ళే చెప్తున్నా. ఏం తమాషనా ఇంకోసారి అవు భయ్యా. నా సొమ్ములు అన్ని పెట్టి వెళ్ళిపోతాడు కదా. నేను ఏం చేసినంటే నేను సొమ్ములు గిరిపెట్టిండు అన్ని ఏం చేసి చూడు అట్లా ఉంది ఆ పరిస్థితి. సరే నెక్స్ట్ టైం నుంచి చేయక అదే అంటున్నా నీకు. ఇప్పుడు మేము అర్థం చేసుకో. చెప్పినందుకు వాళ్ళ అమ్మ దగ్గర అడకొచ్చి ఇస్తుంది మా మాట. వాళ్ళ అమ్మ దగ్గర పోయి తీసుకొచ్చింది పాపం. నువ్వు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకో. చెప్పు. లేడీస్ ఉన్నారు, ఓకే వాళ్ళ ఇంట్లో కూడా పరేషాన్ ఉంది. నువ్వు కొంచెం పెద్ద మనసు తీసుకొని చెప్తే నేను ఇప్పుడే నీకు అసలు పైసలు ఇచ్చేస్తా. వడ్డైతే కాదు. వడ్డీ ఇచ్చినారా నాయన ఏ నాగవా? ఏ, ఆగు. వడ్డీ అని అబ్బా, బచ్చబాజీ మాటలు మాట్లాడు. ఇచ్చినారా నాయన నువ్వు ఏం మాట్లాడ గమ్మునుండు మన. సరే భయ్ ఇంకోసారి ఇట్లా ఉంటారు మా దగ్గర కూడా పంపించదు భయ్యా. ఇన్నోవా మేమెందుకు పంపిస్తాం భయ్? కాలేలు మొక్కిండు అన్న ఆయన మీ వచ్చి దగ్గరకు వస్తే ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? వాళ్ళు పంపించకంటే పంపించకంటే సంలాంచుకో మేము సంలాంచుకో అట్లా చెప్పని చెప్పి ఏమనుకోవాలి వాళ్ళు? మేము పంపించాలని అనుకోదా? మాకు అవసరమో మాకేం అవసరం బండ్లు పెట్టుకొని ఇచ్చడం. ఏ, ఆపా. ఏ, నీ ఇచ్చుడు పక్కకు పెట్టు. నోరు ఇప్పితే మొత్తం అన్ని అబద్ధాలు మాట్లాడదాం. సరే ఓని వదిలేసి సరే పైసలు ఇచ్చే భయ్యా పైసలు 20,000 కొట్టు ఒక్కడి. ఇంకోసారి నువ్వు అన్ని ఏం చేయకు, బెట్టింగ్ అవదు ఈటింగ్ పిచ్చి పిచ్చి లెక్కలు చేయకు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకువా. ఎందుకు అని మీరైతే దమ్మకులను కొట్లా పెట్టినారా భయ్, పని తీసుకొచ్చి. చేస్తావు అని మీ అందరూ నేనే వచ్చి పిలిచావు తీసుకొచ్చుకున్నాం వద్దకి. భయ్యా. బాయ్ అయిపోయింది చూడు. 20,000 వచ్చింది చూడు. రైట్ అయిపోయిందా? చూపి. 20,000 చేసినావు భయ్యా. వడ్డీ గిడ్డీ లేదు వచ్చేసింది కానీ నీకు పైసలు. Right. ఇంకోసారి అన్న ఒక మాట చెప్తున్నా, ఇంకోసారి ఈయన వచ్చింది అనుకో మీ దగ్గరికి, ఓకే ఏది ఉన్నా నేను నీకు ఫోన్ చేస్తా భయ్యా. నా నంబర్ ఉంది కదా, నీ నంబర్ కు డైరెక్ట్ ఫోన్ ఫోన్ చేయి. ఇంకోటి ఏంటంటే ఈడు ఎప్పుడు మీ ఇలాకా మీ ఏరియాకి వచ్చిన ఇట్లా బండి పెట్టినకి ఇక ఏదో ఒకటి తీసుకొస్తాడు. నీ తన కూడా వేరే వేరే తన పెట్టిన జర ఒక ఇన్ఫర్మేషన్ ఫోన్ ఇచ్చేయి. చేస్తా, నీకు ఫోన్ మాకు. చేస్తా. నేను 100% చేయి. 100% ఇంకోటి చేస్తా ఏంటంటే ఇక మామూలు మొత్తం బెట్టింగ్ లలో పోయి మొత్తం చిల్లర పని చేస్తారు. అసలు బెట్టింగ్ ఆడుతున్నా, ఎవరు చెప్పిరా నా బెట్టింగ్ ఆడమని? అది మాకేం తెలుసు ఇంత ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకోవాలన్నా అంటే ఎమర్జెన్సీ పెట్టించిన అప్పుడే 5 నిమిషాలు ఇచ్చిన. థ్యాంక్ యూ భయ్యా. ఏం లేదు Right భయ్యా. జర అది పైసలు వచ్చేసినా ఇంకోసారి ఇదిగో వస్తే జర ఒక్క మాకు ఏమన్నా నీకు ఫోన్ చేస్తా భయ్యా మన ఉంటే. రైట్ భయ్యా. థ్యాంక్ యూ. ఏమున్నా కొంచెం ఫోన్ Thank you, చేయి. రైట్ అన్న ఓ ఇంటిమేషన్ చల్ భయ్యా. రైట్ భయ్యా. రైట్ అన్న.